రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ లోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పనితీరు వివాదాస్పదంగా మారుతుంది. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో నిజానికైతే సిబ్బంది తప్ప బయట వ్యక్తుల జోక్యమైతే ఉండకూడదని అనేది నిబంధన. కానీ దీన్ని కొందరు సబ్ రిజిస్ట్రార్లో తొంగలు తొక్కుతున్నారు. డబ్బే పరమవాదిగా అయితే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఎల్బీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కూడా వస్తుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ జ్యోతి కనుసన్నల్లోనే కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆఫీసులో ప్రవేశించి దందా నడిపిస్తున్నారని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే అక్కడ ప్రభుత్వ సిబ్బంది కంటే ప్రైవేట్ వ్యక్తులకు ప్రాధాన్యత పెరిగిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సాయంత్రం కల్లా వారంతా వాటాలు పంచుకున్నారని తెలిపింది. సబ్ రిజిస్ట్రార్ జ్యోతి ముఖ్యంగా ప్రోత్సహించడం వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే తలెత్తాయని అంటోంది. ఇలాంటి వారిపై ఏసీబీ ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకైతే పారేసి లంచం లేనిదే ఏ పని జరగదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ సాయంత్రం కల్లా వాటాలు కూడా పంచుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆందోళన అయితే జరుగుతున్నాయి. ఏసీబీ దృష్టి పెట్టి ఇలాంటి వారిని అయితే అడ్డుకట్ట వేయాలని చాలా మంది కూడా కోరుతున్నారు. హైదరాబాద్ లోని పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అయితే అవినీతి కంపెనీ అయితే పెరుగుతుందని చెప్పాలి. ఎల్బీ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అయితే ప్రైవేట్ వ్యక్తుల జోక్యం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి రామ్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని పలు ఆఫీసుల గురించి అయితే బీఆర్కే న్యూస్ లో కథనాన్ని అయితే ప్రసారం చేశాము. అయితే హైదరాబాద్ లో పలు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో అయితే అవినీతి కప్పు కొడుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ మరి కుత్బులాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులు అయితే ప్రైవేట్ వ్యక్తుల జోక్యం అయితే క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ గా విజువల్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఏదైతే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజు. ఇతను బయట వ్యక్తి, అటు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు. బయట వ్యక్తికి ఎందుకు వీళ్ళకి ఎందుకు ప్రవేశం ఇచ్చారు అనేది ఒక స్పష్టంగా మారుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఎక్కడైతే ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రము దళారులనే ముఖ్యంగా దళారుల వ్యవస్థ అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా కంపల్సరీగా దళారు నుంచి వెళ్లాల్సి వస్తుంది. అంటే దళారులు లేదు మాత్రం అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే ప్రక్రియ కూడా లేదు. అంటే ఒక కామన్ మ్యాన్ మాత్రము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా దళారు నుంచి. మనం స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి పేరు రాజు. ఈ రాజు అనే బయట వ్యక్తికి అక్కడ ఏం పని ఉందనేది కూడా క్లియర్ చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. రాజు అనే వ్యక్తి బయట వ్యక్తి. దీని గురించి అయితే బయట వ్యక్తులు ఎందుకు అక్కడ నియమించుకున్నారు అంటే అక్కడ ఏదైనా సబ్ రిజిస్టర్ లో సంబంధించిన అవకతవకలకు సంబంధించిన బయట వ్యక్తులు ఏమైనా చేస్తున్నారని కూడా చాలా విమర్శలకు వస్తున్నాయి. అంటే ఈ రాజు అనే వ్యక్తి అంటే గతంలో కూడా గత 4-5 రోజుల నుంచి కూడా మనకు బీఆర్కే న్యూస్ లో అయితే కథనాలు వేశాము. ఇంతకుముందు అయితే గతంలో అయితే రఘు అనే వ్యక్తి కూడా బయట వ్యక్తి కూడా ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తున్నారని కూడా మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి ఎల్బీ నగర్ ప్రతినిధి అయితే ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి అయితే అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ మాత్రము అక్కడ ఎవరు లేరు, బయట వ్యక్తులు లేరు అనేది చాలా అంటే మన బీఆర్కే రిపోర్టర్ మీద కూడా చిందులు వేసిన పరిస్థితులుగా కనిపించింది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము ఓన్లీ ఒక ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఏంటి, అక్కడ ఎందుకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లేకపోకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు పని చేపిస్తున్నారు, అంటే లోపల ఏమైనా అవినీతి జరుగుతుందని కూడా క్లియర్ గా అంటే విమర్శలు వస్తున్నాయి. అంటే ఒక విధంగా చూస్తే మాత్రము వీళ్ళకి సంబంధించిన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఎవరైతే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా దీని మీద వివరణ చెందింది. ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఏంటని అడిగితే మీరు మాకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఏమన్నా ఏసీబీకి కంప్లైంట్ చేయాలని మన సూటి ప్రశ్నకైతే సమాధానం ఇచ్చారు. అంటే దీన్ని బట్టి చూస్తే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా ఎందుకు ఇంత మౌనం వహిస్తున్నాడు. ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కి అక్కడ అంటే ఏమైనా అవినీతి నడుస్తుందా, లేకపోతే లంచాల రూపంలో వచ్చిన డబ్బులను వాటాలకు పంచుకున్నారని అనే విధంగా కూడా భిన్నాభిప్రాయాలు పడతాయి. అంటే ఎందుకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులను ఎందుకు బయట వ్యక్తుల జోక్యం అనేది క్లియర్ కనిపిస్తుంది. అంటే ఇలాంటి సబ్ రిజిస్టర్ మీద అయితే ఏసీబీ అధికారులు అంటే ఏసీబీ అధికారులు అయితే విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఇలాంటి మనము గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాము. కుత్బులాపూర్ సంబంధించిన సబ్ రిజిస్టర్ కావచ్చు, రంగారెడ్డి సబ్ రిజిస్టర్ అయితే 100 కోట్లు కూడా అక్రమాస్తులు సంపాదించాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక సబ్ రిజిస్టర్ ఒక జీతంతో కొన్ని 100 కోట్లు ఎలా సంపాదించారు, లిక్కర్ కంపెనీలు ఎలా ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు వాడుతున్న కార్లు, విలాసవంతమైన కార్లు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. అంటే ఇలాంటి అంటే బయట వ్యక్తుల నుంచి కూడా అంటే దళారుల వ్యవస్థ నుంచి వీళ్ళకి రోజు లక్షల ముడుతున్నాయి తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తుల మీద ఎందుకు ఏసీబీ అధికారులు చర్యలు
చేయట్లేదు. వీళ్ళ మీద ఒకసారి ఎంక్వైరీ చేసి విచారించాలి. వీళ్ళకున్న ఆస్తుల మీద వరకు ఎంక్వైరీ చేయాలి. కానీ ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దళారు లేని ఏ పని జరిగే అవకాశం కూడా లేదు. ఒక కామన్ గా వెళ్తే మాత్రం అక్కడ పని జరిగే అవకాశం కూడా లేదు. హిమోషన్ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఉండే సబ్ రిజిస్టర్ అయితే మీడియా మీద సవాల్ ఇస్తుంది. మీరు నన్ను ఏం చేయలేరు, మీరు ఎన్ని కథనాలు వేసినా కూడా నాకు ఏమి కాదని కూడా మీడియా మీద అయితే చిందులు వేస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము అంటే ఇంత జరుగుతున్న కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దాని మీద భిన్నాభిప్రాయం ఏర్పడుతుంది. దీనివల్ల సామాన్య మానవులు మాత్రం అక్కడ రిజిస్ట్రేషన్ చేసే పక్కన కదా డబ్బులు లేనిది ఏ పని కూడా కానీ ఏ పని కాదు. రామ్, ఇప్పుడు మనము ముఖ్యంగా చూసుకుంటే లంచం లేనిదే ఎలాంటి పనులు కూడా జరగవంటూ కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా సాయంత్రం కల్లా ఎవరి వాటాలు వారు పంచుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? హిమర్షిని ఇక్కడ బేసికల్ గా అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి అయితే ఒక ప్రాపర్టీ అంటే ఏదైనా ఒక ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఈసీ గురించి అయితే అక్కడ వెళ్లాల్సి వస్తుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్. కానీ అక్కడ కామన్ గా అంటే ఒక సామాన్య మానవుడు వెళ్ళి మాత్రం అక్కడ ఏదైనా ఒక వర్క్ చేయించుకోవాలంటే మాత్రం పని అయ్యే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ దళారు లేకుండా వెళ్తే మాత్రం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ డబ్బు లేనిది ఒక పని కూడా జరిగింది. డబ్బే పరమావధిగా మాత్రం ఆ సబ్ రిజిస్టర్ వ్యవహరిస్తున్న తీరు మాత్రము ప్రజలైతే స్థానిక ప్రజలైతే చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాల్సిందే ఇక్కడ జరుగుతున్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కంప్లైంట్ చేయబడింది. కానీ ఇంతవరకు చర్యలు మాత్రం శూన్యం. అంటే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కు ఇక్కడ జరుగుతున్న సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో జరుగుతున్న ప్రతిదీ తెలిసినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడో అక్కడ నుంచి ఇక్కడికి ఇతనికి ఏమైనా ముడుపులు వస్తున్నాయని కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే మన ఎల్బీ నగర్ సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కొనుగోలుదారులు అమ్మకముదారులు ఎంతమంది ఉంటారో దళారులు కూడా అంతమంది ఉంటారు. కానీ ఒకే విధంగా అయితే అక్కడ ఉండే సబ్ రిజిస్టర్ అయితే ఒక్కటే సవాల్ ఇస్తుంది, మీడియా నన్ను ఏం చేయలేదు, మీరు ఎన్నిసార్లు కథనాలు చేసినా ఏం చేయలేరు. ఇలాంటి అవినీతి అధికారుల మీద అయితే కంపల్సరీగా ఏసీబీ అధికారులు కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి. వీళ్ళ ఆస్తుల మీద వీళ్ళకి సంబంధించిన బినామీల కూడా బినామీ అంటే ఈమె కొంతమంది ప్రైవేట్ వ్యక్తులైతే నియమించుకొని అక్కడ వర్క్ చేస్తున్నారు. అంటే దీని విధంగా చూస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎక్కడ పోయారు, వీళ్ళకి చార్జెస్ ఎవరిస్తున్నారు, దినసరి వేతనం ఎవరిస్తున్నారు కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. అంటే ఒక సబ్ రిజిస్టర్ కు బయట వ్యక్తులకు జీతం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాల్సిన అవసరం అంటే దళారులు. ఎందుకంటే ఇక్కడ ప్రతి పని చేయాలన్నా దళారులు ఉంటారు. ఈ దళారులకు మొత్తం సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏ వర్క్ చేయాలా ఏంటి మనం క్లియర్ చూడవచ్చు స్క్రీన్ మీద. రాజ్ అనే వ్యక్తి అక్కడ వేలుముద్రలు తీసుకుంటున్నారు. అంటే బయట వ్యక్తిని ఎందుకు అలౌ చేశారు, అంటే ఆ బయట వ్యక్తితోనే ఎందుకు పని చేయిస్తున్నారు అనే కూడా స్థానికంగా అయితే ఈ సబ్ రిజిస్టర్ మీద అయితే స్థానికంగా విమర్శలు వస్తున్నాయి. హిమౌష్ని రామ్, ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే కనుక సబ్ రిజిస్టర్ అయినటువంటి జ్యోతి కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా మనకైతే వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు. అంటే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? హిమౌష్ని మనము గతంలో నుంచి అయితే మనమైతే మీద అయితే కథనాలు వేస్తున్నాము. దానికి సంబంధించి అయితే ఇంతవరకు ఏసీబీ అధికారులు కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కానీ ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే కుత్బులాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అయితే మనం 2 రోజుల కింద కూడా మన సర్చ్ ఆపరేషన్ గా నిజాలు కూడా బయటపడాయి. ఎందుకంటే డైరెక్ట్ సబ్ రిజిస్టర్ అడగడం జరిగింది, సార్ ఇంతమంది మీ కంటి ఎదురుగానే ఇంతమంది దళారులు ఉంటారు, మరి దీని మీద అంటే దళారులు లేని మేమేం చేయలేకపోతున్నాము, అంటే ఏం జరుగుతుంది సార్ ఇక్కడ ఇంతమంది దళారులు ఎందుకుంటున్నారు, బయట వ్యక్తులు ఎందుకుంటున్నారంటే దానికి అక్కడ సబ్ రిజిస్టర్ మౌనంగా వస్తున్నారు. సేమ్ అదే పరిస్థితి ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్. కానీ ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎవరు నన్ను ఏం చేయలేరు, మీరు ఏం చేసినా ఏం చేయలేరు, నేను బయట వ్యక్తులతో పని చేపిస్తానని క్లియర్ గా సవాల్ ఇస్తుంది. ఇలాంటి అధికారుల మీద కంపల్సరీగా చర్యలు తీసుకొని శాఖపరమైన చర్యలు అయితే అక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మాత్రం మౌనంగా ఉంటున్నాడు. మరి ఎవరు చర్యలు తీసుకుంటారు, అటు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకుంటారా లేకపోతే ఏసీబీ అధికారులు ఇన్వాల్వ్ అవుతారా అనే దాని మీద చూడాల్సి ఉంది. హిమౌష్ అంటే ముఖ్యంగా మనం చెప్పాల్సింది అంటే ఇక్కడ మెయిన్ గా బయట వ్యక్తులు గతంలో కూడా రఘు అనే వ్యక్తి గురించి కూడా సంబంధించి మన న్యూస్ కూడా కథనాలు అయితే ప్రసారం చేశాం. గతంలో రామ్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేట్ వ్యక్తుల వారు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరై ఉండవచ్చు అంటారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? హిమౌష్ని మన స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి పేరు రాజు. ఇతను బయట వ్యక్తి. అంటే గతంలో ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ఇతను. అంటే డాక్యుమెంట్ రైటర్ అంటే బయట వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకుని డాక్యుమెంట్ అంటే వీళ్ళు ఒక కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఒక డాక్యుమెంట్ రైటర్స్. వీళ్ళకి తెలిసిన నాలెడ్జ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏదైనా అవినీతి చేయాలంటే కంపల్సరీ ఇలాంటి నాలెడ్జ్ అంటే ఇలాంటి అంటే సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు వీళ్ళు. అంటే ఇన్ని వందలకు అంటే మనం గతంలో కూడా చూస్తున్నాము ఏసీబీ వాళ్ళు పట్టుకోబడిన అవినీతి పట్ల సబ్
లిస్టుల జాబితాలు చాలా మంది మనం చూస్తాం. వాళ్ళందరూ అవినీతి చేయడానికి ప్రధాన కారణం వీళ్ళే. అంటే ఏదైతే ఇక్కడైతే డాక్యుమెంట్ రైటర్స్ ప్రైవేట్ వ్యక్తులకు ఉన్నంత సబ్జెక్ట్ అక్కడ సబ్ రిజిస్టర్ లేకపోవడము, వాళ్ళ నుంచి మొత్తం ఈ అవినీతి దందా అనేది ఒక మూటలాగా ఏర్పడుతుంది. హిమవర్షిని మొత్తంగా చెప్పాలంటే ఒక మూటలాగా వేస్తుంది. ఎందుకంటే ఏ డాక్యుమెంట్ ఎలా తయారు చేయాలి, దాంట్లో ఏ లూప్ హోల్స్ ఉన్నాయి అనేది మొత్తం వీళ్ళకి తెలుసు. కాబట్టి ఇలాంటి వ్యక్తులకు రోజుకు 2,000 నుంచి 3,000 రూపాయలు ప్రతి రోజు ఒక సబ్ రిజిస్టర్ దినసరి వేతం ఇచ్చి కూడా అక్కడ కూర్చోబెడుతున్నారు. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంత అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి అక్కడ కూర్చొని అతను వర్క్ చేస్తున్న కూడా శాఖ అంటే దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు అంటే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి బయట వ్యక్తులు ఎందుకుంటున్నారు అనే దాని మీద ప్రశ్నించే అవకాశం కూడా లేకపోతుంది. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ సబ్ రిజిస్టర్ జ్యోతి గారు అయితే మీడియా మీద సవాల్ చేస్తుంది. ఎందుకంటే ఏదైనా సరే మీడియా చూపించే ఏదైనా అక్కడ అవినీతి జరుగుతుందని కంపల్సరిగా అడిగే హక్కు ఒక మీడియాగా ఉన్నప్పుడు మీడియా మీద కూడా చెందులేసే అవకాశం కూడా ఉంది. హిమాశ్రీ ఇలాంటి వ్యక్తులు అనేది ప్రతి రోజు 2 నుంచి 3 వ్యక్తులు జ్యోతి అంటే తన సైన్యంతో అక్కడైతే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా పని జరగాలంటే కంపల్సరిగా ఆ 3-4 వ్యక్తుల నుంచే పని చేయాలి. అంటే ఒక కామన్ మ్యాన్ కంపల్సరిగా అక్కడ ముట్టుకులు చెల్లిస్తే హిమోషని రామ్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే విజువల్స్ లో కూడా మనకైతే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు వీరే కాకుండా వీరే అంటే ఇంకెవరైనా జోక్యం ఉన్నట్టు తెలుస్తుందా బయట వారితో సహా? హిమోషని ముఖ్యంగా అయితే ఇక్కడైతే సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ సబ్ రిజిస్టర్ సంబంధించిన డ్రైవరుడుగా మొత్తం కార్యకలాపాలు నిర్వహిస్తున్నా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే ఇక్కడ ఈ సబ్ రిజిస్టర్ సంబంధించిన డ్రైవర్ కి ఏం పడింది అక్కడ అంటే లోపల కార్యకలాపాలు కూడా సబ్ రిజిస్టర్ సంబంధించి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక డ్రైవరుడుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు కొనసాగుతాయి. అంటే ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఉన్న ప్రదేశంలో ఈ డ్రైవర్లకు బయట వ్యక్తులకు ఏంటి అక్కడ చేయాల్సిన వర్క్ ఏంటి అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ సంబంధించిన రిజిస్ట్రేషన్లో సంబంధించిన డేటాబేస్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది. ఇంకో విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ జ్యోతి కంపల్సరిగా అయితే తన సైన్యాన్ని అయితే అక్కడ ఉంచి అక్కడ నుంచి అవినీతిగా పాల్పడుతున్నామని తెలుసు. ఒక్కొక్క అంటే రోజుకు 100 నుంచి 150 అప్లికేషన్లు వస్తాయి హిమవర్షిని. ఒక్కొక్క అప్లికేషన్ రోజుకు 7,000 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లయితే స్థానికంగా సమాచారం మనకుంది హిమవర్షిని. అంటే ఒక రోజుకు 5 నుంచి 6 లక్షలు 5 నుంచి 10 లక్షల వరకు ఆదాయం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఎంత భారీ మొత్తంలో డబ్బులు కూడబెడుతున్నారని చూస్తుంది. ఇలాంటి డబ్బులు అనేవి వీళ్ళు ఒక బినామీ కంపెనీలకు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళ బినామీల మీద కోట్లాది రూపాయలు 100 కోట్ల రూపాయలు మనం చూస్తాం. తెలంగాణలో ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ని కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తారో 100 కోట్లు బయటపడుతున్నాయి. అంటే ఇన్ని 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు వీళ్ళు బయట కంపెనీ అంటే ఒక సబ్ రిజిస్టర్ ఏకంగా ఒక లిక్కర్ కంపెనీలోనే ఓపెన్ చేశాడు. ఒక సబ్ రిజిస్టర్ అంటే రంగారెడ్డికి సంబంధించి ఒక సబ్ రిజిస్టర్ దగ్గర ఒక ఓల్వో XC90 కారు అండ్ ఫార్చునర్ అండ్ ఒక వోక్స్‌వాగన్ అంటే ఇన్ని 100 కోట్లు ఎలా కూడబెట్టారంటే ఈ విధంగా తన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి వచ్చిన కస్టమర్లని ఆసరా తీసుకొని దళారులు మొత్తం ఈ ఒక్కొక్క డాక్యుమెంట్ కు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. 7,000 నుంచి 10,000 రూపాయలు ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసిన వెంటనే ప్రాసెస్ అవుతుంది. అంటే ముఖ్యంగా ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే హిమవర్షిని ఏదైతే దళారులు అయితే ఉదయాన్నే 6 గంటల కూడా ఈ ఎల్బీ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మాత్రం ఉదయం 6 గంటలకు ఓపెన్ చేస్తున్నట్టుగా స్థానికంగా విమర్శ వస్తుంది. పొద్దున్న 6 గంటల నుంచి 9 గంటల వరకు బయట వ్యక్తులు ఉంటున్నారు. ఎందుకంటే మొత్తం ఒక ప్రాసెస్ ఉంటుంది. 6 గంటలకు వచ్చి 9 గంటల లోపల మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే కస్టమర్ ముందే డబ్బులు పే చేస్తారు కాబట్టి లంచాల రూపాయలు ఇస్తారు కాబట్టి ఎవరైతే దళారుల ద్వారా ఇన్వాల్వ్ అవుతారో మాత్రం వాళ్ళకు పొద్దున ఒక టైమింగ్ స్లాట్ ఉంటుంది. ఆ టైమింగ్ స్లాట్ మాత్రం వివిఐపి ట్రీట్మెంట్ లో కూడా కొనసాగిస్తారు. అంటే డబ్బు ఉంటే మొత్తం విఐపి కానీ కామన్ మ్యాన్ మాత్రము చెప్పులు తిరగాల్సి వస్తుంది హిమవర్షిని. అంటే ముఖ్యంగా చెప్పాలని అంటే ఏదైనా సరే టైం స్లాట్ ప్రకారం అయితే ఏదైతే డబ్బులు పే చేస్తారో అంటే జ్యోతికి సంబంధించిన వ్యక్తులతో డబ్బులు ఎవరైతే ఇస్తారో దానికి ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ ప్రకారం ప్రాసెస్ ఇమీడియట్లీ అయిపోతుంది. అంటే 1 గంటలో అవ్వాల్సిన పనిని 5 నిమిషాలలో పూర్తి చేస్తారు. మొత్తం దళారుల వ్యవస్థ ఫోటో అక్కడ స్టాంప్ మొత్తం ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫోటో దిగాల్సి వస్తుంది. అంటే డాక్యుమెంట్ సంబంధించిన బయ్యర్ తెల్లర్ ఫోటో దిగాల్సింది. తర్వాత మన బొట్టనవేలు ఆధార్ ప్రాసెస్ చేయాల్సిందే. కానీ దళారులు మాత్రం వాళ్ళు ఫస్ట్ లైన్ లో నిలబేసి మొత్తం కామన్ మ్యాన్ వెనక దొబ్బేసి కానీ డబ్బులు ఇచ్చిన వ్యక్తులు మాత్రం ముందు వరుసలు కూర్చోబెడతారు. అంటే డబ్బు ఇచ్చినోడికే ఫస్ట్ పేరెట్ ఉంటుంది కానీ కామన్ మ్యాన్ మాత్రము చాలా కష్టంగా మాత్రం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. ఇలాంటి అవినీతి ఆఫీస్ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. ఎన్నిసార్లు కూడా మీడియాలో కథనాలు వస్తున్నా కూడా ఏసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవినీతి అధికారిని కంపల్సరిగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవినీతి అధికారుల మొత్తం వాళ్ళ ఆస్తులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు వాళ్ళ బినామీ ఆస్తులను బయట ఈ ప్రైవేట్ వ్యక్తుల మీద మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవాలనేది తెలియాల్సి ఉంది హిమవర్షిని. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.